శరీర దారుఢ్యాన్ని కాపాడుకునేందుకు క్రీడాకారులు కొత్త విధానాలు, పద్ధతులు అనుసరిస్తుంటారు. ఆస్ట్రేలియాలోని పరుగు వీరులు మాత్రం అందుకు విరుద్ధంగా తమదైన రీతిలో దూసుకెళ్తున్నారు. ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడే ఓ బీచ్లో పరిగెత్తుతూ శుభ్రపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరితో ఔరా అనిపించుకున్నారు. మనసున్న క్రీడాకారులు సమాజం కోసం ఏదైనా మంచి చేయాలని తప్పిస్తుంటారు. అలాగే ఆస్ట్రేలియాలోని ఉత్సాహవంతులైన క్రీడాకారులు తమ వంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. అది తమతో పాటు సమాజానికి ఉపయోగపడాలనుకున్నారు. అందుకే నిత్యం సందర్శకులతో నిండిపోయే బోండీ బీచ్ ను పరిశుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. ఆస్ట్రేలియాలోని బోండీ సముద్ర తీరం నిత్యం రద్దీగా ఉంటుంది. రోజు ఇక్కడకు సుమారు 50,000 మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. అయితే అక్కడ సందర్శకులు వదిలేసిన పదార్థాలు, చెత్తా చెదారమంతా అక్కడే పేరుకుపోయింది. దాన్ని పట్టించుకున్న వారే కరువయ్యారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలోని క్రీడాకారులు గమనించారు. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేయడం తమ బాధ్యతగా భావించారు. అనుకున్నదే తడవుగా బండి పేరుతో ఒక సమూహంగా ఏర్పడి బీచ్లోని చెత్తను సేకరించి శుభ్రంగా ఉంచుతున్నారు. Many runners on Bondi Beach that it's an amazing resource to be tapped, and that's kind of what we're doing. We've had about 2 or 3 days where we've had over 100 kilograms of rubbish, and this is within about 40 to 50 minutes usually of cleaning up. I'd say 60 to 70% of that is recyclable. బోండీ పరుగు వీరులు చేస్తున్న మంచి పనిని చూసి ఫేస్బుక్ వీరిని బాధ్యతాయుత రన్నర్లుగా పేర్కొంది. ఆ స్ఫూర్తితో చాలా మంది ఔత్సాహికులు వారిని అనుసరిస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. I think we need to have brighter and shinier and more prominent bins, but certainly work with guys like Justin and his team and see what they think's going to work. ప్రజలు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తేనే ఎంతో సంతోషమని పలువురు అథ్లెట్లు చెబుతున్నారు.